వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. బుట్టాయిగూడెం మండలంలో గోగులపూడి సమీపంలో వేంచేసిన మన్యం ప్రజల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ తల్లి జాతర ఉత్సవాల రెండో రోజు పీఠాధిపతి వర్ష పుల్లారావు ఆధ్వర్యంలో ధూప నైవేద్యాలు ఘనంగా సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రేపు అనగా ఆదివారం ఆఖరి రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి రానున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్పంచ్ కోర్స గంగరాజు, మాజీ సర్పంచ్ కన్నపరాజు, కోర్స రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జాతర 14న స్టార్ట్ అయిందండి. 14, 15, 16 ఈ జాతర గిరిజన సాంప్రదాయం ప్రకారం ఆవిడికి ఏ పూజలు అయితే చేస్తున్నామో గత 3 ఏళ్ల కిందట చేసాం. అలాగే ఇప్పుడు కూడా అమ్మవారికి గతంలో ఏ అయితే పూజలు చేసామో అవి కూడా ఇప్పుడు అమ్మవారు కోరినటువంటి పూజలు ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి పూజలు చేస్తున్నాం. అలాగే వచ్చే భక్తులకి రోడ్డు సదుపాయం కానివ్వండి, వాటర్ సదుపాయం కానివ్వండి, వచ్చే భక్తులకి ఏ ఆటంకం కలగకుండా మా కమిటీ తరఫున మేము అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన భక్తులకి ఏమన్నా ఇబ్బంది కలిగితే ఆరోగ్య రీత్యా మనం మెడికల్ క్యాంపు పెట్టించాం. అలాగే మనకి బుట్టాయిగూడెం కరాటం రాంబాబు గారు ఆయన కూడా నిన్న వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే మన మాజీ ఎమ్మెల్యే గారు తెల్లం బాలరాజు గారు ఆయన వచ్చి అమ్మవారిని దర్శించుకొని వచ్చి అమ్మవారి ప్రసాదం పుచ్చుకొని వెళ్ళారు. ఒక 40-50 వేల మంది దాకా ఉండవచ్చు. ఎందుకంటే మనకి ఇరు రాష్ట్రాలు 2 తెలంగాణ, ఆంధ్ర నుంచి కూడా బాగా పెద్ద ఎత్తున వస్తారు. అమ్మవారు వారు కోరికలు ఏ అయితే వాళ్ళు కోరుకుంటారో అవి అమ్మవారు నెరవేరుస్తుంది. అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఇప్పుడు కూడా మనకి 2 రాష్ట్రాల నుంచి బాగా వస్తుంటారు. ఈ వచ్చే భక్తులకి అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన భక్తులు కూడా వచ్చి శుభ్రంగా వాళ్ళు ఏ అయితే మొక్కుబడులు పెట్టుకుంటారో అవి తీర్చుకొని శుభ్రంగా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి క్షేమంగా చేరాలని నేను మా కమిటీ తరఫున భక్తులందరినీ కోరుకుంటున్నాను. అలాగే మాకు రేపు ఆఖరి రోజు కాబట్టి 3వ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. అమ్మవారికి సారీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత అన్న సంతర్పణ ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా దేవుని ప్రసాదం పుచ్చుకొని వెళ్ళాల్సిందిగా మా కమిటీ తరఫున